నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జనవరిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన గ్రామాలకి మెరుగైన రవాణా వసతులు కల్పిస్తాం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ వైద్య సదుపాయాల విస్తరణకి కృషి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన జీవన్ రెడ్డి నీటి వృధాను అరికట్టాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు వచ్చే ఏడాది జనవరిలోగా నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న మైనర్ ఇరిగేషన్ పనులని పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారని ఆరోపించారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ధర్మపురి రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు ముందుగా ధర్మపురి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తుమ్మెనాలటు నర్సయ్యపల్లి రహదారిని పరిశీలించారు రోడ్డు పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు అనంతరం వెల్గటూర్ మండలం స్తంభంపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు పూర్తి స్థాయిలో నిండిపోగా తూముకు మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు గొల్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత పాలకులు సవతి ప్రేమ చూపారని విమర్శించారు కేవలం కాంట్రాక్టర్ల జేబుల్ని నింపేందుకే ఇరిగేషన్ ప్రాజెక్టుల పేర్లని వాడుకున్నారని మండిపడ్డారు పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు జనవరి 2027లోగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేస్తామన్నారు గోదావరి తలాపుకుంటుంది స్తంభంపల్లి చెరువు ఉంటుంది జంగనాల ప్రాజెక్టు ఉంటుంది అదే రంగనాథపల్లి చెరువు ఉంటుంది మేడారం చెరువు ఉంటుంది కానీ మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ నీళ్ళు రావు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రావు మన దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 2 సార్లు నేను కూర్చున్నా చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారులతో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో 40 కోట్లతో మొదలుపెట్టి 140 కోట్ల వరకు తీసుకొచ్చి ఆగిపోయిన రోలవాగు ప్రాజెక్టు పూర్తి చేయడానికి అదేవిధంగా అక్కపల్లి కాగితాల మీద శాంక్షన్ ఇచ్చి రూపాయి కాంట్రాక్టర్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించి ఆ తిరిగి కాంట్రాక్టర్ని వేరే ఏజెన్సీని ఫిక్స్ చేసి అక్కపల్లి రిజర్వాయర్ని కంప్లీట్ చేసే విధంగా అదేవిధంగా స్తంభంపల్లి చెరువుకు సంబంధించినటువంటి లిఫ్ట్ లిఫ్ట్ కూడా మిగిలిపోతే లిఫ్ట్ కూడా పూర్తి చేసే విధంగా అదేవిధంగా వెల్గటూరుకు ఉన్నటువంటి లిఫ్ట్ కోయా కంపెనీ ఉంది దానికి అడిషనల్గా కూడా డబ్బులు కావాలంటే కూడా మొన్న శాంక్షన్ ఇప్పించిన మరి ఇది కాక ఈ నియోజకవర్గానికి సంబంధించిన 149 గ్రామాల్లో బ్యాలెన్స్ వర్క్ ఎంతైతే డబ్బు అవసరమో అంత డబ్బు ప్రత్యేకంగా నిధులు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని అతి త్వరలో జనవరి 27 వరకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి రైతులకు మాటిస్తూ అక్కడ ఇరిగేషన్ ఏం రావాలి ఇక్కడ సాగునీరుకి ఏం లిఫ్ట్లు ఏర్పాటు చేయాలి ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని ఎన్నడూ ఆలోచన చేయలే నా యొక్క ఆలోచన ఏంటంటే చివరి ఆయకట్టు కూడా మడి ఎండిపోకుండా నీళ్లు అందియాలనేది మా ఆలోచన ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటా అని చెప్పేసి రైతులకు మరొకసారి మనవి చేసుకుంటూ గ్రామాలకి మెరుగైన రవాణా వసతులు కల్పిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ పాలనలో గ్రామాలకి నడిపిన బస్సులని సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసేదని ఆరోపించారు పెద్దపల్లి రూరల్ మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సేవలని విప్ విజయరమణారావు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం బస్సు ఎక్కి తొలి టికెట్ను కొనుగోలు చేసి కొంత దూరం ప్రయాణించారు పెద్దపల్లి రూరల్ మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు పీఎస్సీఎస్ చైర్మన్ ముత్యాల నరేష్ గ్రామ సర్పంచ్ రాయమల్లు మహిళలు గ్రామస్తులతో కలిసి పచ్చ జెండా ఊపి బస్సును ప్రారంభించారు
అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బస్సును ఎక్కి తోలి టికెట్ కొనుగోలు చేశారు. ప్రజలకి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగేందుకు ఈ బస్సు సేవలని పునరుద్ధరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో 3 నెలల్లో పెద్దపల్లిలో నూతన బస్ డిపో ప్రారంభమవుతుందని, జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సేవలని మరింత విస్తరిస్తామని చెప్పారు. మద్దికుంట ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిధులు సమకూర్చి మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటే పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం అది కనిపించడం లేదు అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు చేరి నారుమడులు సజావుగా సాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయమల్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మద్దికుంట నుండి కాచాపూర్ వరకు కొంత అయింది, ఇంకా కొంత చేసుకోవాల్సింది ఉంది. కాచాపూర్ నుంచి జూలేపల్లి కూడా డబుల్ రోడ్డు 85% కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 15% పూర్తయ్యేది ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసుకుంటాం. ఇవాళ మన మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం 2.5 సంవత్సరాల. ఆనాడు ఇదే వేదిక ద్వారా చెప్పినాం ఏంటంటే మీకు ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, నేను శాసనసభ సభ్యునిగా గెలిచిన తర్వాత పెద్దపల్లి మద్దికుంట డబుల్ రోడ్డు పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి మాట ఇచ్చి 1 ఇయర్నే డబుల్ రోడ్ పూర్తి చేశాం. మొన్నటికి మొన్న దాదాపు 60 లక్షల నిధులతోని మరి కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, తర్వాత స్కూల్ బిల్డింగ్ల నిర్మాణానికి కూడా నిధులు ఇచ్చినాం. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టినాం. త్వరలో అవి కూడా పనులు మనం స్టార్ట్ అయినాయి కూడా. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. గతంతో పోలిస్తే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి అన్నారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవల్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సేవల ప్రమాణాన్ని మరింత పెంచేందుకు డాక్టర్లు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలని నిరంతరంగా కొనసాగించాలని, వివిధ రకాల శస్త్రచికిత్సలకి అవసరమైన ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వై పవిత్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్, ఐఆర్సీఎస్ సెక్రటరీ రాజగోపాల్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మీసాల సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ముందుగా పాఠశాలకి వచ్చిన ఆయనకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2.5 ఏళ్ల క్రితం కేవలం 300 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారని, ఉపాధ్యాయులు, హెచ్ఎం కృషి వల్లే నేడు ఆ సంఖ్య 470కి చేరిందని గుర్తు చేశారు. 2.5 ఏళ్లలో పెద్దపల్లి రూరల్, పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 12 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి గతంలో 60 లక్షల రూపాయలు వెచ్చించగా తాజాగా సీసీ రోడ్లు, కిచెన్ షెడ్, డైనింగ్ షెడ్, డయాస్ ఎత్తు పెంపు తదితర పనులకి 80 లక్షల నిధులతో చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం లక్ష్మణ్, పెద్దపల్లి రీక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ దగ్గర 80 లక్షల రూపాయలు మరి ఈ హై స్కూల్లో ఇవాళ ప్రభుత్వం మీకు శాంక్షన్ ఇచ్చి దాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్గా మీ స్కూళ్ళ మీద ఆలోచన చేస్తుందో మీరు ఆలోచన చేయాలి. ఇవాళ ఒకనాడు కాంపౌండ్ వాళ్ళే సరిగా లేకుండా ఇవాళ మళ్ళీ మీకు ఇంకా హైట్ కావాలి, మాకు హైట్ సరిపోతుంది అంటే దాని కూడా ఇంకా మళ్ళీ శాంక్షన్ ఇచ్చాం. ఖచ్చితంగా ఇప్పుడు 80 లక్షలైంది.
ఇంకా 20 లక్షలైన శాంక్షన్ ఇచ్చి మీ పాఠశాల ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. స్థానిక మీ విద్యానగర్, ఎందుకంటే మీ అందరికీ నేను సారుగా తెలియదు, మీ విద్యానగర్ తెలుసు. నేను పోయినాక మీరు అడిగితే కూడా మా ఎమ్మెల్యే మా విద్యానగర్ చెప్తారు. వాళ్ళు నేను వెళ్ళిపోయినాక ఇక్కడ స్టూడెంట్ కూడా మీకు విద్యానగర్ చెప్తారు. అవునా కదా? అందరూ విజయనగరం తెలియదు. జిల్లాలో వైద్య సదుపాయాల విస్తరణకి కృషి చేస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా ఆసుపత్రి ద్వారా పేదలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకి చేయూతనందిస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా 80 మంది లబ్దిదారులకు 80,60,000 విలువగల చెక్కులను అందించారు. రాష్ట్రంలో అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఈసీజీ, డయాలసిస్ ట్రైనింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. నర్సింగ్ కళాశాలలో స్టాఫ్ నర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. పాత బస్టాండ్లో ట్రామా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు పెంచామని, పారామెడికల్ కోర్సులు మరిన్ని పెంచుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కోఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, ముజీబ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. మామూలుగా అయితే కరీంనగర్లో 450 పడకల దవాఖాన ఉంటే సరిపోతుంది. కానీ జగిత్యాలు ఎంత పెద్దగా పెట్టామంటే 33 జిల్లాలకు వచ్చినాయంటారు. 33 జిల్లాలు వేరు, అందులో 8కి స్పెషల్ తీసుకున్నాం. దాంట్లో జగిత్యాల ఉన్నది ఈ సందర్భంగా చెప్తున్నాం. అయితే ఆ మెడికల్ కాలేజ్ కూడా 605 పడకలు ఉంటే సరిపోతుంది. 605 పడకలు ఉంటే సరిపోతుంది. కానీ జగిత్యాల్లో ఇప్పుడు కట్టబోయే దాంతో 800 పైన పడకల ఆసుపత్రి ఉంటుంది. అంటే అదనంగా షార్టేజ్ కాదు, ఇప్పటికిప్పుడు కూడా మనకు 380 పడకల ఆసుపత్రి మనకు పనిచేస్తూ ఉన్నది. 450 కట్టుకుంటున్నాం. దాంతో పాటుగా అందరూ అనుకుంటారు ఇక్కడ ఒక డాక్టర్లే అవుతున్నాడు. డాక్టర్లే కాదు, నేను పత్రికాముఖంగా చెప్పలేదు, అప్పుడే అలైడ్ కోర్సెస్ అంటారు. అంటే డిప్లొమా ఇన్ ఈసీజీ ట్రైనింగ్, డిప్లొమా ఇన్ డయాలసిస్. చాలా చోట్ల డయాలసిస్ మిషన్లు ఆడాడ దవాఖానాలు పెట్టారు. కానీ డయాలసిస్ ఎట్లా చేయాలనే టెక్నీషియన్తో పాటు వేరే దగ్గర కూడా ఉద్యోగం పొందడానికి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఏర్పడ్డది. జగిత్యాలలో 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అట్లనే ఈసీజీ అనేది 7కి చాదిన పరంగానే ఫస్ట్ ఈసీజీ తింటారు. బీపీ షుగర్ ఉండగానే ఈసీజీ తింటారు. ఆ టెక్నీషియన్ కోర్సు కూడా ఇక్కడ జగిత్యాల. 1000 ఏళ్ల చరిత్ర గల ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పి నరహరి. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఓదెల మల్లన్న ఆలయాన్ని దర్శించుకున్న నరహరి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నరహరి మీడియాతో మాట్లాడారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. మల్లికార్జున స్వామి దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం, కమిటీ సభ్యులు చేపడుతున్న చర్యలని కొనియాడారు. తమ ఫౌండేషన్ ద్వారా కొత్తగా నిర్మిస్తున్న ప్రాంగణంలో భక్తులకి తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధి, భక్తుల సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య, ఆలయ ధర్మకర్తల సభ్యులు, పద్మశాలి కుల సంఘ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి ఓదెల మల్లన్న అంటే ఒక భక్తే కాకుండా, ఆరాధ్య దైవమే కాకుండా, అందరి జీవితాలలో సంతోషాలు నింపేటటువంటి ఆ మల్లన్న ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, మనమందరము సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం. ఈ దేవాలయానికి రావడం, ఇక్కడ కమిటీ సభ్యులతో చర్చించడం, ముఖ్యంగా
ఈరోజు తెలిసింది ఏమిటనంటే సుమారు 1000 సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి మల్లన్న ఈ దేవస్థానాన్ని పునర్నిర్మాణం, నవనిర్మాణం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున మరియు కమిటీ తరఫున చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషం. అశేష భక్త జనాలు మల్లన్న దగ్గరికి వచ్చి తమ కోరికలు తీర్చుకునేందుకు వేల లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి ఆ భక్తులకి అన్ని రకాల సదుపాయాలు చేయడం చాలా అవసరం. ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ ప్రకారం భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమంలో ఉడతా భక్తివంతు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి భూవనరుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పరికిపనుల నరహరి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా వాతావరణం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుని పరిశీలించారు. విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా ఉందన్నారు. స్కూల్లో నెలకొన్న సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థుల యొక్క అటెండెన్స్ ని మెరుగుపరిచే విధంగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అదేవిధంగా భారత ప్రభుత్వం ఏ విధంగానైతే ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నదో వీటన్నిటిని అవగాహన పొందడానికి ముఖ్యంగా పిల్లలతోని కొంత సమయము మధ్యాహ్న భోజన కార్యక్రమం సమయంలో వాళ్ళతో స్పెండ్ చేసే విధంగా ఈరోజు ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. పిల్లలతోని ఇదే మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంలో కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం. మనకు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వ్యవస్థలో గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే ఉంటారో చాలా మంచి ఆనిముత్యాలు ఉంటారు. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తే చాలు, వాళ్ళు ఎంతో ముందుకు పోయి తాము ఎంచుకున్నటువంటి కెరీర్లలో ముందుకు పోయే అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ అదేవిధంగా ఈరోజు చాలామంది ఆడపిల్లలతో ముఖ్యంగా వాళ్ళు మున్ముందు ఏ విధంగా పట్టుదలతో రోళ్లవాగుకు గేట్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇటీవల కురిసిన వర్షాలకి వచ్చిన వరద నీటిని వినియోగించుకుంటే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమై ఉండేదని చెప్పారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగానే నీరంతా వృధాగా పోతోంది అని, తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ ద్యావ వసంతతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి నాళ్లలో సీఎం కేసీఆర్ ఒక టీఎంసీ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టును మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే దశాబ్ద కాలం గడిచినా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని, దీంతో నీరు అంతా వృధాగా పోతుందని వివరించారు. పోయిన రబీలో గేట్లు అమరుస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో ఆ ప్రాంతమంతా మారేదన్నారు. నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు కూడా పెరిగేవన్నారు. ప్రాజెక్టుకు గేట్లు అమర్చని కారణంగానే నీరు వృధాగా పోతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇందుకు బాధ్యత వహించాలని చెప్పారు. యుతంగా సమయానుగుణంగా దాన్ని రిపేర్ చేసి వినియోగులకు చేయడం. ఇవాళ ఏదైతే మొత్తం బీర్పూర్ మండలం అదృష్టం కొద్ది ఏదైతుందో వీళ్ళ ప్రకృతి సహకరించడం, ఇక్కడ అన్ని విధాలు ఏదైతుందో వీళ్ళ భూగర్భ జల మట్టం పెరిగి వచ్చింది. వీళ్ళ బావులు కొంతమేరకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా వీళ్ళ గతంలో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ మీరు అందింపజేశారు. అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పింప చేయండి, నెంబర్ 1. రెండోది వీళ్ళ రసాయనిక ఎరువుల కొరత లేకుండా, అది అడుగు మందే కానీ యూరియా కానీ ఏదన్నా కానీ కొరత లేకుంటే ఏదైతుందో రైతులకు అందుబాటు తెచ్చేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉంటుందని చెప్పంటారు. ఈ రెండింటికి తోడు మళ్ళీ భూగర్భ జల మట్టం కొనసాగడానికి కొరకు ఏదైతుందో రోళ్లవాగు ప్రాజెక్టు మీరు గేట్లు తక్షణమే దానికి అమర్చండి. అమర్చినట్టయితే ఏదైతున్నదో ఇలా మనకు ఇప్పటికే ఇంకేదన్నా రాబోయే కాలం లోపల మళ్ళీ ఇటువంటి ఒక వర్షాలు ఏమైనా వచ్చినట్టయితే అందులో నీరు నిల్వ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ గేట్లు ఏదైతుందో మీరు టైం షెడ్యూల్తోని మీరు అమర్చండి. వీళ్ళు మీరు ఈ గారు వస్తున్నారు, వారందరూ మధ్యాహ్నం వస్తామని చెప్పని టైం షెడ్యూల్ ప్రకటించేయండి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఇప్పుడు నేను పేర్కొన్న మంగెల కానీ, కొల్వాయి కానీ, రేగులపల్లి ఒకటి కానీ. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలకి నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సీఎం స్థాయి వ్యక్తి విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే విద్యార్థులకి క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద బీజేవైఎం అధ్యక్షుడు ఇట్టేడి రాజు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులను చులకన చేసి మాట్లాడడం సరికాదన్నారు. విద్యార్థులు అంటే ఏంటో ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్, పార్లమెంటు కో కన్వీనర్ సదాశివ, నాయకులు పూదరి పవన్, దేటి వెంకటేష్ పాల్గొన్నారు. లక్షలకు 12,000 కోట్లు బకాయిలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత సిగ్గు లేదు మీకు. ఇంకా మీకు స్టూడెంట్లు అనే నైతిక హక్కు మీకు ఇక్కడ అడుగుతున్నాడు. మొదలు మీరు చిత్తశుద్ధి ఉంటే యాజమాన్యానికి ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించాలి. మీరు మా యొక్క విద్యార్థులని ఏదైతే క్రిమినల్స్ అప్లికేషన్ నింపరాన్నారో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మిమ్మల్ని మేము భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన మేము నిలబడతాము. విద్యార్థుల పక్షాన మేము ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి విద్యార్థులను పట్టుకొని క్రిమినల్స్ అని మాట్లాడతారా? విద్యార్థులను ఏమనుకున్నావు? రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నావు. నువ్వు గడ్డ మీద ఉన్నావు. నువ్వు ఇంచేదాకా విద్యార్థులు ఏం చేస్తారో చూపిస్తాం మీకు. బీజేపీ ద్వారా, స్టేట్ బీజేపీ ద్వారా మేము ధర్నా చేయడానికి చేస్తున్నాం. మేము ఏదైనా సరే మీరు గడ్డ దిగాల్సిందే, దింపుతాం. విద్యార్థిని పట్టుకొని క్రిమినల్స్ అని మాట్లాడతావు. నువ్వు నీకు ఏ నోరు వచ్చిందాయా? చూపిస్తాం. స్టూడెంట్స్ పవర్ ఏందో, బీజేపీ పవర్ ఏందో రానున్న రోజులలో ఖచ్చితంగా చూపిస్తాం. నిన్ను గడ్డ దించుతాం అని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలో బిగ్ బాస్ మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సందడి చేశారు. సేవాభారతి వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన గోరింటాకు వేడుకలకి మై విలేజ్ షో టీం సభ్యులు గంగవ్వ, చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్టు నుంచి గోరింటాకు సేకరించి సాంప్రదాయ పాటలు పాడుతూ ఒకరికొకరు అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా గంగవ్వ మీడియాతో మాట్లాడారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మన ఆచారాలని పాటించాలని సూచించారు. భారతీయులు పాటించే సాంప్రదాయాలు, పండుగలు శాస్త్రీయమైనవని లాయర్ ఉమాదేవి తెలిపారు. వీటి పట్ల అవగాహన లేక కొందరు మూఢనమ్మకాలుగా భావిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్రశాంతరావు, సేవాభారతి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాస్, సంపూర్ణాచారి, మధుకర్, సత్యం, గంగాధర్ పాల్గొన్నారు. ఆల్వీకి ఆవాసంలా కుట్టు మిషన్ మంచిగా మిషన్ రాళ్ళు నేర్చుకోండి. అత్తగారింటికి ఒక మిషన్ కొనిస్తారు. పైసలు పెట్టి వాళ్ళ దగ్గర ఎందుకు నేర్చుకోరు? 5,000 అంటుంది, 10,000 అంటుంది. మంచిగా నేర్చుకోరు. ఎంత ఫ్రీగా ఉన్నది. సార్లు సైతం మంచిగా ఇంత మంచిగా నేర్చుకోండి. మేడాలు చెప్తారు, సార్లు చెప్తారు. చిన్నపిల్లలు, మా పిల్లలు సైతం నేను పంపిస్తా, మీరు అందరు రాండి. గోరంటాకి ఏంటంటే గోరంట ఇత్తులు ఉంటాయి. ఇంటిని కూడా పోసుకుంటే పెద్ద చెట్లు అవుతుంది. చెట్లు అయిన వాళ్ళకి దెంపి మంచిగా రోకలు కడిగి మంచిగా దంచుకొని మీ పిల్లలకి పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ మేడం చెప్పింది అన్ని కెమికల్ మనం దుకాణాలు పెట్టుకునేందుకు అవసరమా? ఇంకా మీకు సాధన అయితే పక్క వాళ్ళు ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే అవి పెట్టలేక మీరు నలుగురికి పెట్టలేండి. ఒక్కొక్క ఫంక్షన్ హాల్లో 5,000, 10,000 పెట్టి అది రాను ఇది రాను మోకాలకి ఎత్తా. ఇవి పెట్టుకుంటే ఎంత మంచి. ఆషాఢ మాసంలో ఆషాఢం వచ్చినారా మేము దంచి పెట్టుకున్నాం. అప్పటికి ఇప్పటికి మేము పద్ధతి ఉంది. ఈ పద్ధతి మీరు అందరు నేర్చుకుంది. ఇది మంచితనం. కొంత ఇంటికన్నా నర్సులు సైతం ఇది పెట్టుకుంటే తలనొప్పి సైతం ఉండదు. మంచిగా చల్లదనం. ఏ దావకాలు పని నరాలు చిన్న నరాలు వెళ్ళి అక్కడ ఉంటాయన్నమాట. అవి ఎప్పుడు కూడా వేడెక్కుతూ ఉంటాయి. సో మనం ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ నరాలన్నీ కూడా చల్లబడి మన ఒక
సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తూ మన మెదడును మన శరీరాన్ని కూడా చల్లబరుస్తాయి అన్నమాట. కాబట్టి మనిషి లోపల శాంతత్వం వస్తుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం చాలా కోపంగా ఉన్నప్పుడు ఎప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని. ఎందుకంటారు? తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అవి మనకి ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి ఈ గోరింటాకుతోని మన మనసు కూడా చల్లబడుతుంది. కాబట్టి మన యొక్క ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాన్ని ఒక్కటే రోజని కాదు, ఎప్పుడు వీలుంటే అప్పుడు మనకి అలవాటు అయిపోయింది షాప్కి వెళ్ళడము, ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవడము, పెట్టుకోవడము. ఇది కాదు, దాంట్లో ఎలాంటి కూడా కెమికల్స్ కలుపుతారు. కాబట్టి దానితో మనకి ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ గోరింటాకు చూడండి, మీరు పండిన తర్వాత తీస్తే ఎరుపు వస్తుంది మనకి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో వైభవంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం ప్రత్యేకంగా బోనాలు వండి ముత్యాల పోచమ్మకి సమర్పించారు. ముందుగా నెత్తిన బోనాలతో గ్రామంలో మహిళలు ఊరేగింపు చేపట్టారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఓ టిఫిన్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ టిఫిన్ సెంటర్లో తయారు చేసిన వడలు బొద్దింక రాగా బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లగా టిఫిన్ సెంటర్ మూసేసి ఉండడంతో అధికారులు బండిని సీజ్ చేశారు. గతంలో ఇదే సెంటర్కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని, దీంతో కేసు నమోదు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వెల్లడించారు. అంటే మనకి జగిత్యాల డిస్టిక్లో వచ్చిన కంప్లైంట్ వడలో బొద్దింక వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఈ ఎఫ్బిఓ అనే అతను అన్అవైలబుల్ అండ్ అబ్స్కాండెడ్లో ఉన్నారు. కానీ ఈ ప్రెమిసెస్ మాత్రం మనం ఏ విధంగా చూసినా కానీ ముందే మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రదేశంలో అక్కడ కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పాము. అది అక్కడ నుండి ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించిన ఉంది కాబట్టి అందులో నుండి ఇన్సెక్ట్స్ అయినా ఏమైనా రావడం ఉండే ఛాన్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు వినకుండా చేయడం వల్ల మనకు ఆ కంప్లైంట్ వచ్చిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అవైలబుల్ ఉండడం అయినా కూడా అండర్ సెక్షన్ 38లో మేము ఈ ప్రెమిసెస్ని సీజ్ చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు అతని మీద కేసెస్ అండర్ శానిటేషన్ బాగాలేదని ఒకటి, తర్వాత ఎక్స్టెనియస్ మ్యాటర్ వచ్చిందని వల్ల ఆ పైన కేసు అయితే ఫైల్ చేస్తున్నాము. మొన్న పికప్ అంటే షాంపుల్ తీసుకెళ్ళి కదా, అది ఇప్పటివరకు మీరు తీసుకోపోయిన షాంపుల్స్ అన్ని రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి అంటే మేము శాంపుల్స్ అన్నీ పంపిస్తూనే ఉంటాము. దాని రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ వచ్చిన కంప్లైంట్ బట్టి యాక్షన్ తీసుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన. గ్రామాలకి మెరుగైన రవాణా వసతులు కల్పిస్తాం. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. వైద్య సదుపాయాల విస్తరణకి కృషి.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన జీవన్ రెడ్డి. నీటి వృధాను అరికట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.